గౌతమి న్యూస్ కి స్వాగతం. పట్టించుకోని అధికారులు, పెంపకదారులు. మండలంలో పలు గ్రామాలలో పందులు. చిన్నారులపై పంట పొలాల్లో ప్రతాపం చూపుతున్న పందులు. పెంపకదారుల్లో లేని చలనం. నర్వా మండల కేంద్రంలోని పలు వీధుల్లో పందులు రెచ్చిపోతున్నాయి. పెంపకదారులకు చెప్పినా ఫలించని ఫలితం. అధికారులకు పలుసార్లు గ్రామస్తులు మొరపెట్టుకున్నా పట్టించుకోని వైనం. అంతా మొత్తం తిన్నది, ఏం పనికి రాకుండా చేసింది. చూడదు ఇక్కడ కంపల్సరీ పందులు పొద్దుగల కదా పడతాం. ఈ పందులు ఒక్క పంది కాదు, దేశమంతా 1000 పందులు ఉంటాయి. నీకు ఏమంటావు? 100 గుళ్ళు లేవు, 50 గుళ్ళు లేవు. నువ్వు 50 గుళ్ళు లేవు అని ఆడ చూస్తాం, ఊళ్ళు లెక్క చేస్తాం. ఏడో చూడు కానీ లేవు. మరి ప్రకారం అంతా జమ చేసి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయి. మొత్తం మీరే మేపుతారు, వద్దంటలేను. 1 టన్ను 22,000 టన్ను అవుతుంది. అది ఇప్పుడు రైతులు మొత్తానికి ఆయిల్ పామ్ తోటలు పెట్టండి, ఆయిల్ పామ్ తోటలు పెట్టండి అంటే ఆయిల్ పామ్ తోటలు పెడితే మీరు ఈ పరిస్థితి చేసి ఏం చేయాలి? ఊళ్ళో ఒక్క పంది పెట్టొద్దురని నీకు దగ్గర 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. గ్రామ పెద్ద మనుషులు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. ఒక్క మాట కూడా నెగ్లెక్ట్ చేయకుండా మొత్తం ఇడుస్తున్నారు. మీకు ఆల్రెడీ ప్లేస్ ఇవనే ఇచ్చింది అక్కడ నర్వంపుకి. ఇప్పుడు అడి పందులా ఊళ్ళే పందులరా రెడీ మావే వచ్చి భద్రం చేసుకుంటాము. అయిపోయినా అంటే జాడలు చూస్తాం. ఊరంతా ఇంకలాడితే 20 పందులు అంటాడు. ఎన్ని పందులు ఉన్నాయి? ఉండేవి మంచిగా 4 ఉన్నాయి. రెడీ సాకునికే పెట్టుకున్నాము. మళ్ళీ ఏం చేస్తాం? 4 ఉండవా? ఉండవు. ఇంకా పిల్లలు ఎన్ని పందులు ఉన్నాయి నీ చెప్పు. ఏం మంచిగా 10 పెట్టుకున్నావు రెడీ. పిల్లల తల్లులు ఎంత మంది మంచిగా ఓడి 4 నేను 4 వాళ్ళ నాయన 4 అట్లా అన్ని మంచిగా పెట్టుకున్నాం. 12 అయితే 12 అయితే 12 కదా లెక్క. ఈడ వచ్చిన ఆడి పందులు విచిత్రమైన పందులు అన్ని చిన్నవి పెద్దవి అన్ని చాలా విచిత్రం ఉన్నాయి. ఇంతకుముందు మా ఇంట్లోకి వచ్చింది. ఈ పందుల బాధ చాలా విపరీతమైంది. దయచేసి అధికారులు దీని మీద స్పందించాలని కోరుతున్నాను. నా పేరు నరసింహులు, కిందిగేరు నరసింహులు. నరసింహులు మండలం కూడా నర్వా. 10,000 పెట్టి గడ్డి తెచ్చుకున్నా కూడా ఆయన స్పందన చేస్తలేడు. ఎరకాల పరశురాము ఆయన కూడా చెప్పి మస్తు చెప్పినాము. గేర్లో కూడా పందులు మస్తున్నాయి. పిల్లలని కొరికినవి, సబ్బులు తింటున్నాయి, కోళ్ళని తింటున్నాయి. ఎంత చేసినా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆయన కంప్లీట్ కూడా చేసినాము. ఇంతవరకు సర్పంచ్ చేసినాము, సెక్రటరీ చేసినాము, ఎస్ఐ చేసినా కూడా ఏమి దాని రెస్పాన్స్ లేదు. పేరు రాము, నర్వా విలేజ్, నర్వా మండల్. మా కృష్ణనగర్ కాలనీ పందుల బడద చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడనే కృష్ణనగర్ కాలనీ పక్కన ఉన్న ఒక 2 ఎకరాల పొలం వేసుకుంటే పందులు మొత్తం నాశనం చేసినాయి. ఎరకాల పరశురామ్కి చెప్పినా కూడా అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు మాకు. ఎన్నో వేలు పెట్టి మేము గడ్డి తీసుకొని వేసుకున్నా కూడా మొత్తం పందులు చిత్తంగా నాశనం చేస్తున్నాయి. పందులు చనిపోయి మొత్తం ఇండ్ల ముందరికి వచ్చి స్మెల్ వచ్చినా కూడా ఎవరు అడుగుతలేరు, రెస్పాన్స్ అవుతలేరు. సర్పంచ్కి, వార్డు మెంబర్కి, ఉప సర్పంచ్కి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి రెస్పాన్స్ మాకు అసలు ఇవ్వట్లేదు. ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లల పైన దాడులు చేస్తున్నాయి. కోళ్ళు ఇంకా సబ్బులు అలాంటివి ఏమైనా బయట పెట్టినా కూడా అసలు అంటే కూడా వెళ్ళని పరిస్థితిలో మీన్ కురుకొస్తున్నాయి పందులు. ఇంట్లోకి కూడా వస్తున్నాయి. ఎంత బెదిరిస్తున్నా కూడా అసలు మనసుకి ఏమాత్రం రెస్పాన్స్, భయం అనేదే లేకుంది. మేము అతను చెప్పి కూడా మాకు కూడా విసిగొస్తుంది. ఊళ్ళో కూడా పెద్ద మనుషులు చెప్పినా కూడా ఎలాంటి రెస్పాన్స్ అసలు పట్టించుకోవడమే లేదు. ఈ అధికారులు వెంబడే చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ₹25 on Google Pay for Business.
నా పేరు హనుమంత్ రెడ్డి, మాది నర్వ గ్రామము, నర్వ మండలం. మాకు ప్రాబ్లం ఏంటంటే పందుల బెడద. మేము వ్యవసాయం చేసుకుందామని పోతే ఈ టమాటా, ఈ వంకాయ, ఈ అలచందలు ఇట్లాంటివి వేసుకున్నాం పొలంలో. ఈ పందులు సోలార్ పెడితే కూడా దాన్ని తెంపుకొని మరీ దారుణంగా వస్తున్నాయి, వచ్చి పొలాన్ని అంతా ఖరాబ్ చేస్తున్నాయి. వీటి నుండి మాకు రక్షణ కావాలని అధికారుల దగ్గరికి వెళ్తే కూడా దీన్ని ఏం చేయలేమని అధికారులు కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. మాకు ఈ పందులతోటి 24 గంటలు మాకు ప్రాబ్లం, నైట్ డే అనక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఆవులు, గొర్రెలు, మేకలు పెంచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైతే వాళ్ళు పెంచుకుంటున్నారో ఆ జీవాలను వాళ్ళు ఎంత మంచిగా సంరక్షించుకుంటారో వీళ్ళు కూడా అట్లా సంరక్షించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. దయచేసి అధికారులు దీనిపైన స్పందించి త్వరగా దీనికి ఏదైనా ఒక మార్గం చూపెట్టాలని మేము విన్నపించుకుంటున్నాము. లేదంటే మేము ఈ వ్యవసాయం మానుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. గ్రామాల్లో కూడా ఇళ్ళకు వెళ్ళి పిల్లల్ని కరవడం జరుగుతుంది. చాలాసార్లు పిల్లల్ని కరవడం కూడా జరిగింది. దయచేసి అధికారులు స్పందించగలరని నా యొక్క మనవి.